ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 16వ భాగము. వైద్యనాథలింగము. పూర్వోత్తరే ప్రజ్వలికా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి. ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము అంటారు. మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ప్రథమో దైవ్యోభిషక్. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవరోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగంలో పడి కొట్టుకునేవాడిని పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడైన వాడు లేదా వైద్యుల యందు పెద్ద వైద్యుడు. 2 కారణముల చేత ఆయనను వైద్యనాథలింగము అని పిలుస్తారు. ఒకానొక సమయంలో లంకాపట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకాపట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవనయాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్లడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు, వేదమును చదువుకున్నవాడు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘనజట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమైన చదువు కాదు. అంత గొప్పవాడైన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేకపోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని 9 తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన 10వ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగా ఆ సమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడేసరికి రావణుని 10 తలలు మరలా మొలిచాయి. అప్పుడు శంకరుడు రావణునితో, రావణ, నీకు ఏమి కావాలి అని అడిగాడు. రావణుడు అప్పుడు తనకు విపరీతమైన బలం కావాలి అన్నాడు. 2వ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అప్పుడు శివుడు, నేను లింగమునందు ఉంటాను, నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకు తెలివి లేదు. ఉత్తరక్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది, కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. రావణుడు ఆ శివలింగమును పట్టుకొని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానము అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహార పదార్థం తీసుకువెళ్ళి ఈ పిండాండంలో పడేయాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకొని ఆ నీళ్లు బయటకి రావాలి. నీళ్లను మరలా బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించినవాడు ఈశ్వరుడు. నీటిని ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఈ నీటిని మరలా మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు. బయటకు పంపినవాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలివాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకొని మూత్ర విసర్జన చేయలేడు కదా. ఎవడో ఒకడు శివలింగమును పట్టుకుంటే బాగుండును అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు.
తేలికగా చూశాడు. అక్కడికి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి, నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను. ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువైపోయింది. వాడు మోయలేక క్రింద పెట్టేశాడు. శివుడు రావణునితో, ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడైనా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్లపిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగు పరుగున వచ్చాడు. అతను వెంటనే, ఈశ్వరా, తీసుకువెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడా నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంతా దీనిని నేను ఎత్తుకుపోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది. దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి, దేవతలు నారదుని వద్దకు వెళ్ళి రావణుడు సంపాదించిన బలం వానినే పాడు చేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి, రావణ, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు నారదుడు, నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు. అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళు అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివుణ్ణి రుద్రుని చేస్తోంది. అబ్బా, మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నారండి. మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేను ఊగిపోతున్నాము. పాపం మీరు మాత్రం ఏం చేస్తారులేండి అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. రావణ, ఇక కొద్ది కాలంలో నీ మదం అణిగిపోతుంది. ఇక్కడ నుండి పో అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈ మాట వినపడింది. ఈశ్వరుని మాట నిజమయ్యింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివవాక్యమును ఆధారం చేసుకునే తర్వాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరికి రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున 10 తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. ఇది ఆనాడు చితాభూమి యందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం. ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే. భవము అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ
కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని కృపచేసి భవసాగరము నుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి 1,000,000 జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో 1 గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి, అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.